ఫ్రెండ్స్ ఈరోజు మన ఫ్రాంక్లిన్ డిఫరెంట్ పవర్స్ ఉన్న సూపర్ ఎలిమెంటల్ కార్స్ ని కలెక్ట్ చేయబోతున్నాడు. ఫ్రాంక్లిన్ చెప్పిందంతా అర్థమైంది కదా. లెస్టర్ అర్థమవుతుంది, కానీ ఈ ఎలిమెంటల్ కార్స్ ఏంటి మన GTA 5 లోకి ఎలా వచ్చాయి? ఫ్రాంక్లిన్ అవి వచ్చేసి అప్పుడప్పుడు అలా వస్తూ ఉంటాయి. నేను ఎంతో కష్టపడి వీటి లొకేషన్స్ ని కలెక్ట్ చేశాను. అయితే లెస్టర్ ఇప్పుడు ఎలిమెంటల్ కార్స్ అంటే నువ్వు మొత్తం 4 చెప్తున్నావు కదా, ఏమేమిటి అవి? ఫ్రాంక్లిన్ అందులో ఒకటి వచ్చేసి ఫైర్ది, ఇంకోటి వచ్చేసి వాటర్ది, అండ్ అలాగే ఇంకోటి వచ్చేసి ఎయిర్, అలాగే ఇక చివరిగా ఎర్త్. అరే ఫ్రెండ్స్ విన్నారు కదా, ఇలాంటి కార్స్ అయితే మనం ఇప్పుడు కలెక్ట్ చేయాలి. కాకపోతే మరి ట్రేవర్ గాడు ఎటు వెళ్ళాడు? ఫ్రాంక్లిన్ వాడికి నేను వేరే ఒక పని అప్ప చెప్పాను, అందుకే దానికోసమని వెళ్ళాడు. నువ్వు వచ్చేసి నాకు ఆ 4 కార్ల లొకేషన్స్ అయితే పంపించు. సరే సరే ఫ్రాంక్లిన్, నువ్వైతే జాగ్రత్తగా వెళ్ళు. ఓకే ఫ్రెండ్స్ పదండి, మనం వచ్చేసి ఈ GTA 5 లో ఏంటంటే ఎలిమెంటల్ కార్స్ అయితే వచ్చాయంట. సో వాటిని అయితే మనం కలెక్ట్ చేసుకొని వద్దాం. కాకపోతే ఏంటంటే వాటిని కనిపెట్టడం చాలా కష్టం అని చెప్తున్నాడు. వాటి లొకేషన్స్ అయితే నాకు పంపించాడు. ఆ లొకేషన్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనమే వాటిని వెతకాలన్నమాట, ఎక్కడ ఉంటాయో ఏంటి అనేది. అయితే ఫ్రెండ్స్ మొత్తం వచ్చేసి 4 రకాల ఎలిమెంటల్ కార్స్ ఉన్నాయి కదా, అందులో ముందుగా మనం దేన్ని తీసుకొద్దాం అంటే వాటర్ దాన్ని అయితే తీసుకొద్దాం. పదండి, నేనేంటంటే ఫాస్ట్ గా లొకేషన్ దగ్గరికి అయితే వెళ్తాను. అరే గైస్ ఇది చూడండి, నేనైతే ఫైనల్లీ చాలా దూరం ప్రయాణం చేసేసి ఇక్కడ మంచు ప్రాంతానికి అయితే వచ్చేసాను. ఇదిగో ఇక్కడైతే వాటర్ అయితే కనిపిస్తుంది. ఈ వాటర్ లో వచ్చేసి ఎక్కడుందో మనం అయితే వెతకాలన్నమాట. ఓకే పదండి, నాకైతే ఇంకా కొంచెం లొకేషన్ అయితే ముందు చూపిస్తుంది అనమాట. పదండి, మనం అయితే ఎగ్జాక్ట్లీ లొకేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడైతే వెతకాలి, ఖచ్చితంగా అక్కడే ఉంటది. అయితే ఫ్రెండ్స్ మీరు ఇంకా ఇప్పటివరకు వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే వెంటనే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే నాకైతే ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఇదే లొకేషన్ అయితే చూపిస్తుంది. చూద్దాం గైస్, ఇక్కడ వచ్చేసి మొత్తం ఫుల్గా మంచి అయితే పడుతుందన్నమాట. ఇందులో వచ్చేసి ఆ కారు ఎలాంటి కలర్లో ఉంటుందో కూడా తెలీదు. ఇక్కడైతే మనకు చిన్నగా నదిలాగా నీళ్ళు అయితే పారుతున్నాయి కదా, ఇందులో వచ్చేసి ఉందా? ఇందులో అయితే కనిపించట్లేదు, ఎందుకంటే అది మనకు వచ్చేసి అరే ఒక నిమిషం ఆగండి, అక్కడ వచ్చేసి ఏదో కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఓకే ఒకసారి పదండి, మనమైతే దాని దగ్గరికి వెళ్దాం. ఇక్కడ నాకు కొద్దిగా ఏదో కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఇది అరే గైస్ ఇదిగో చూడండి, ఇది వచ్చేసి కారే. ఇదిగో గైస్, ఇది వచ్చేసి సూపర్ కార్ లాగా అనిపిస్తుంది. కానీ ఇదేంటిది? అరే ఇదేంటబ్బా ఇది? ఈ నీళ్ళకి వచ్చేసి నేను వెనక్కి వెళ్ళిపోతున్నాను, ఇవి వచ్చేసి నన్ను వెనక్కి లాగేస్తున్నాయి. అరే ఇదిగో గైస్, ఫైనల్లీ మనమైతే దాని దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదిగో ఇది అదే కారు, కానీ ఏంటంటే ఇదైతే నీళ్ళ లోపల ఉంది కదా. సో దీన్ని వచ్చేసి మనం పైనకి తీసుకురావాలంటే మన దగ్గర ఒకటి డిఫరెంట్లో కొన్ని ట్రక్స్ అయితే ఉంటాయి కదా. సో అలాంటి ట్రక్ ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడైనా ఉందేమో చూద్దాం. దాంతో వచ్చేసి దీన్ని అయితే పైనకి లాగొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, నేనైతే మంచు ప్రాంతాన్ని దాటుకొని చాలా ముందుకైతే వచ్చేసాను. దారిలో వచ్చేటప్పుడు ఒక అతనికి అడిగాను ఇక్కడ వచ్చేసి ట్రక్స్ ఎక్కడైనా సరే రెంట్కు దొరుకుతాయని. అతను వచ్చేసి నాకు ముందైతే దొరుకుతాయని చెప్పేశాడు. ఇక్కడైతే కనిపించట్లేదు. ఓకే గైస్ ఇదే చూడండి, ఇవి అవే అనమాట. ఓకే మన కార్ని అయితే ఇక్కడ ఆపేద్దాం, చూద్దాం వీళ్ళు వచ్చేసి మనకు రెంట్కి ఇస్తారా లేకపోతే ఇవ్వరా తెలీదు. ఇక్కడ వీళ్ళే అనుకుంటా. గైస్ ఇదే చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పెద్దదన్నమాట, అండ్ అలాగే ఇది వచ్చేసి కొంచెం చిన్నది. చెప్పండి అన్న, ఏం కావాలి? తమ్ముడు నాకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ట్రక్ అయితే రెంట్కి కావాలి. అవునా అన్న, ఇంతకీ ఎక్కడికి తీసుకెళ్తారు? ఎన్ని రోజులు తీసుకెళ్తారు? తమ్ముడు ఇక్కడ కొంచెం దూరమే, ఇక్కడ వచ్చేసి మంచు ప్రాంతం ఉంది కదా, అక్కడికి తీసుకెళ్తాను. అండ్ అలాగే ఈ రోజే మళ్ళీ మీకు తెచ్చిస్తాను. అలాగే అన్న, కాకపోతే నువ్వు ఏంటంటే దీనికి 2500 అయితే ఇవ్వు. సరే నీ దగ్గర ఫోన్ పే ఉందా? నేనైతే ఫోన్ పే నుంచి డబ్బులు పంపిస్తాను. ఓకే గైస్ పదండి, అతనికి వచ్చేసి డబ్బులు అయితే చెల్లించాము. కాకపోతే ఏంటంటే మన కార్ అయితే ఇక్కడే ఉంటదన్నమాట. ముందుగా మనకి ఏంటంటే ఆ ఎలిమెంటల్ కార్ అయితే కావాలన్నమాట, ఎందుకంటే అది చాలా స్పెషల్. అండ్ అది వచ్చేసి ఈ రోజు ఒక్కరోజు మాత్రం ఉంటది, మళ్ళీ నైట్ అయింది అనుకోండి వెళ్ళిపోతుంది అనమాట, మళ్ళీ ఎప్పుడు వస్తుందో కూడా తెలీదు. ఓకే నేనైతే ఇక్కడికైతే వచ్చేసాను. అండ్ దీన్ని వచ్చేసి అక్కడ గట్టు ఉంది కదా, గట్టు పైన నుంచి అయితే తీసుకురావచ్చు అనమాట. చూద్దాం గైస్, కొంచెం నేనైతే కొద్దిసేపట్లో దాన్ని అయితే అటాచ్ చేసుకుంటాను. ఓకే స్లోగా వెళ్ళాలి, ఎక్కువగా కిందికి వెళ్ళిందంటే చాలు మనకైతే ఇది మళ్ళీ ఎక్కడ కూడా ఎక్కదనమాట. ఓకే పర్ఫెక్ట్ గైస్, ఇప్పుడైతే మనం దీన్ని అయితే అటాచ్ చేసుకుందాం. ఓకే గైస్ ఫైనల్లీ దీన్ని అయితే అటాచ్మెంట్ అయితే చేసుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి పదండి, మనమైతే పైనకైతే తీసుకురావాలి. ఓకే గైస్ పదండి. ఓకే గైస్ ఇది చూడండి, ఫైనల్లీ దీన్ని అయితే బయటకైతే తీసాము. ఓకే గైస్ పదండి లోపలికైతే వెళ్దాం. ఇదిగో చూడండి, ఇందులో వచ్చేసి ఫుల్గా వాటర్ అయితే వస్తుంది. కానీ గైస్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి బ్లూ కలర్లో ఏమన్నా ఉందా? నిజంగా చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. పదండి. అరే దీనికి వెనకాల చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఒకటి నైట్రో బూస్ట్ ఉంటుంది కదా, దాని టైప్లో ఉంది. అండ్ ఒక్కసారి బూస్ట్ అయితే యూజ్ చేద్దామా ఎలా ఉంటుందో. అరే గైస్ ఇదిగో చూడండి, అరే ఇది వచ్చేసి ఏమన్నా స్పీడ్ వెళ్తుందా? ఓ షట్ గైస్. ఓకే డ్యామేజ్ అయితే అవుతుంది అనుకున్నాను, కానీ డ్యామేజ్ అయితే అవ్వలేదు.
పదండి దీని దగ్గర మనకు ఎలాంటి పవర్స్ ఉన్నాయో ఇవి మనమైతే చూద్దాం. ఇందులో వచ్చేసి మనకి ఏంటంటే చాలా డిఫరెంట్ అయితే బటన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. దీంట్లో ఉన్న బటన్స్ వచ్చే ముందు మళ్ళీ ఒకసారి అయితే బూస్ట్ అయితే యూజ్ చేద్దాం. అది వచ్చేసి ఎలా వెళ్తుందో. అర్రే షట్ గైస్, అర్రే ఇదేంటబ్బా ఇది, అనవసరంగా నేనైతే ఇందులోకి తీసుకొచ్చిన కార్ని. కానీ ఒక్క నిమిషం ఆగండి. అర్రే గైస్ ఇది వచ్చేసి నీళ్ళలో నుంచి మళ్ళీ పైనకి తేలి నీళ్ళ పైన నిలబడింది. ఇదిగో చూడండి, ఇది వచ్చేసి ఇదిగో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి నీళ్ళ పైన కూడా వెళ్తుంది. గైస్ చూస్తున్నారు కదా, నిజంగా నెక్స్ట్ లెవెల్ ఇదైతే. ఇదిగో చూడండి, మనం వచ్చేసి బోట్ అవసరం లేదన్నమాట మనకు. నీళ్ళ పైన నుంచి కూడా మనం ఏంటంటే కార్ని తీసుకొని కూడా వెళ్ళొచ్చు. అందుకే కదా ఇది వచ్చేసి స్పెషల్ ఎలిమెంటల్ కారు. ఇప్పుడైతే నేను రోడ్డు పైనకైతే తీసుకొస్తున్నాను. ఇదిగో చూడండి గైస్, రోడ్డు పైన నుంచి కూడా మనం ఏంటంటే వెళ్ళొచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు మీకైతే ఇందులో ఉన్న ఒక మిస్టరీ పవర్ని అయితే చూపిస్తాను. అది వచ్చేసి నేను ఇంతకు ముందే ఒక బటన్ అయితే క్లిక్ చేస్తే వచ్చిందనమాట. అదేంటంటే మనం దీంతో వచ్చేసి వర్షాన్ని కూడా కురిపించవచ్చు అనమాట. ఇదిగో చూడండి, ఇప్పుడైతే ఒక బటన్ అయితే క్లిక్ చేస్తాను. చూడండి గైస్, బటన్ అయితే క్లిక్ చేయగానే మొత్తం వెదర్ అయితే ఎలా అయిపోయిందో చూడండి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఫుల్గా వర్షం అయితే వస్తుందన్నమాట. మన కార్లో నుంచి వాటర్ వస్తుంది కాబట్టి మీకైతే సరిగ్గా కనిపిస్తుందో లేదో కానీ ఇదిగో చూడండి, మనకు వచ్చేసి ఫ్లోర్ పైన కూడా మొత్తం వాటర్ అయితే పడుతుంది కదా, ఫుల్గా వర్షం అయితే పడుతుందన్నమాట. ఈ వర్షాన్ని అయితే ఆఫ్ చేసేద్దాం. ఓకే గైస్, ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాం. ఇదిగో చూడు లెస్టర్, నువ్వు చెప్పినట్టుగానే ఒక ఎలిమెంటల్ కార్ని అయితే తీసుకొచ్చేసాను. ఇది వచ్చేసి వాటర్ ఎలిమెంటల్ కారు. అబ్బబ్బబ్బా ఫ్రాంక్లిన్, నువ్వు తీసుకొచ్చిన కారు అయితే చాలా బాగుంది. ఇందులో వచ్చేసి వర్షం ఇదంతా పడింది దీనివల్లేనా? అవునవును లెస్టర్, ఇందులో వచ్చేసి డిఫరెంట్ బటన్స్ ఉన్నాయి. వాటిని క్లిక్ చేస్తే ఇదంతా కూడా జరుగుతుంది. సరే వెళ్ళు, ఇంకా ఒకే ఎలిమెంటల్ కార్ని తీసుకురా. అరే గైస్ ఇదిగో చూడండి, ఇంతకు ముందు వచ్చేసి నేనైతే నా కార్ని కోల్పోయాను. ఇప్పుడు వచ్చేసి బైక్ ను కూడా దలుచుకోలేదు. సో అందుకే ఇప్పుడు ఏం చేద్దామంటే లెస్టర్ కార్ ఉంది కదా, లెస్టర్ కార్ని అయితే తీసుకెళ్దాం పదండి. ఓకే గైస్, ఇప్పుడు వచ్చేసి నేను ఏ కార్ని తీసుకురావాలి? ఓకే, నా దగ్గర అయితే ఒక ఐడియా ఉంది. అదేంటంటే నేను ఫైర్ కార్ని అయితే తీసుకొస్తాను. సో ఫైర్ కార్ లొకేషన్ అయితే మార్క్ చేసుకున్నాను. పదండి, మనం వచ్చేసి ఇక్కడ నుంచే వెళ్ళాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ నేను ఏంటంటే ఆయిల్ కంపెనీస్ ఉంటాయి కదా, సో వాటి దగ్గరికి అయితే వచ్చేస్తాను. ఎందుకంటే నాకు ఎగ్జాక్ట్లీ అది ఇక్కడే లొకేషన్ అయితే చూపించింది అనమాట. సో ఓకే, ఇక్కడ వచ్చేసి చాలా ఆయిల్ కంపెనీస్ అయితే ఉన్నాయి. ఇందులో వచ్చేసి మనకు అది ఎక్కడుందో చూసుకోవాలి. ఓకే, ఎందుకంటే మనకు ఎగ్జాక్ట్లీ లొకేషన్ అయితే మనకు చెప్పట్లేదు, జస్ట్ అది లొకేషన్ మార్క్ అయితే చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడికైతే వచ్చేసాం. అండ్ ఇక్కడ ఒక అతను ఉన్నాడు కదా, ఇతనికి అయితే అడుగుదామా? అడిగే బదులు మనం ఏంటంటే ఇక్కడ వెతికి చూద్దాం గైస్. ఇక్కడ వచ్చేసి ఇందులో అయితే కనిపించట్లేదు, అక్కడ కూడా కనిపించట్లేదు. ఓకే, ఇంకా చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఓకే, నా దగ్గర అయితే ఒక ఐడియా ఉంది. అదేంటంటే ఇక్కడ ఒక ఆయిల్ది ఉంది కదా, సో దీనిపైనకైతే ఎక్కి పైన నుంచి అయితే చూద్దాం. మనకు వచ్చేసి అప్పుడు కనిపిస్తుందేమో. ఇదైతే చుట్టుపక్కల ఎక్కడో ఒక చోట ఉంటుంది, కానీ ఏంటంటే మనకు అది తెలియదు అనమాట. ఓకే, ఇక్కడ నుంచి అయితే ఎక్కడ కూడా అదైతే కనిపించట్లేదు. ఎక్కడుంది? ఎక్కడ కూడా కనిపించట్లేదు గైస్. పదండి, మనమైతే కిందికి దిగుదాం. హలో సార్, ఇక్కడ వచ్చేసి మీకు ఒకటి ఫైర్ వెహికల్ కనిపించిందా? ఏంటి ఫైర్ వెహికల్? అలాంటిది ఏది ఇక్కడ మాకు కనిపించలేదు బాబు. సరే. అరే గైస్, వీళ్ళకైతే అదైతే కనిపించలేదంట. ఓకే, ఇక్కడ కూడా ఒకటైతే ఉంది. సో దీని దగ్గర కూడా కనిపించట్లేదు. అండ్ ఇక్కడ ఒకటైతే ఉంది కదా, పదండి దీని దగ్గర కూడా కనిపించకుండొచ్చు. మనమైతే చూద్దాం. అరే ఇక్కడ ఒకటి వచ్చేసి ఏంటంటే దాని నుంచి ఏదో ఫైర్ అయితే వస్తుంది గైస్. నాకు తెలిసి ఇదేనా? ఇదేననుకుంటా గైస్. కాకపోతే ఇక్కడ చూడండి, చాలా వేడిగా ఉందన్నమాట. అరే ఇప్పుడు వచ్చేసి మనం దానిపైనకి ఎలా ఎక్కాలి? అది వచ్చేసి చాలా వేడిగా ఉంది. ఓకే, దీనిపైన నుంచి చూద్దాం. ఓకే, దీనిపైనకి ఎక్కేసాము. ఇక్కడ నుంచి వచ్చేసి దీనిపైనకైతే జంప్ చేయాలి. ఆల్ రైట్ గైస్, ఇప్పుడు పదండి మనం వచ్చేసి కార్లో కూర్చుందాం. ఇదిగో చూడండి, ఇక్కడ వచ్చేసి మొత్తం చాలా అంటే చాలా మంటలు అయితే వస్తున్నాయి. అరే ఇందులో కూడా ఏంటంటే కొన్ని బటన్స్ మాత్రం ఉన్నాయి, ఎక్కువగా అయితే ఇందులో కనిపించట్లేదు. సో ఆ బటన్స్ వచ్చేసి మనం ఇక్కడ ఎక్కడైనా సరే యూజ్ చేద్దాం. అప్పుడు వచ్చేసి దీంట్లో ఎలాంటి పవర్స్ ఉన్నాయో తెలుస్తుంది. అరే గైస్, దీంట్లో ఉన్న బటన్ అయితే క్లిక్ చేశాను కదా, ఏమైందో తెలుసా? ఇదిగో చూడండి, ఇప్పుడు వచ్చేసి నేను నార్మల్గా వెళ్తున్నాను. ఏ కార్లు అయినా సరే నా దగ్గరికి వచ్చాయనుకోండి, ఇదిగో ఆటోమేటిక్గా అవి ఏంటంటే పేలిపోతున్నాయి. ఇదిగో చూడండి, నా కారుకు మాత్రం ఏంటంటే ఏమీ కూడా కావట్లేదు. ఇదిగో చూడండి, నేనైతే ఆ బటన్ని క్లిక్ చేయగానే నాకు కారు పైన ఉండే ఫైర్ ఉంటుంది కదా, అదైతే ఆగిపోయింది. అండ్ కాకపోతే కార్లు అయితే పేలిపోతున్నాయి. అర్రే గైస్, మనం చాలా అంటే చాలా కార్లు అయితే పేలుస్తున్నాం కదా, సో అందుకే మనకి ఏంటంటే పోలీసులు అయితే స్టార్స్ అయితే పడ్డాయి అనమాట. ఎందుకంటే ఇది GTA 5 గేమ్ కదా. ఓకే గైస్, నిజంగా ఇది సూపర్గా ఉంది ఈ పవర్ అయితే. అండ్ చూడండి, మనకు ఏ కార్లు కూడా అడ్డుగా రావన్నమాట, అన్ని కూడా పేలిపోతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, సిటీలోకి వచ్చాం కదా, ఇప్పుడు ఎదురుగా కార్ వస్తుంది కదా, చూడండి ఆ కార్ ఎలా పేలిపోతుందో. ఇదిగో చూడండి.
అరే గైస్ ఇదేంటి నాకంటే ఓకే నాకంటే చాలా స్పీడ్ గా వెళ్తున్నాడు కానీ చూసారు కదా ఎలా పేలిపోతున్నాయి చూడండి. ఓకే ఫ్రెండ్స్ బటన్ అయితే ఆఫ్ చేసేసాం కదా. ఇప్పుడు చూడండి ఇప్పుడైతే ఏమీ కాదనమాట. ఇదిగో నా దగ్గర కార్లు ఉంటున్నాయి కదా, ఇదిగో చూడండి ఏమీ కావట్లేదు వాటికి. అమ్మయ్య ఫ్రెండ్స్ ఫైనల్లీ మనం ఏంటంటే ఇంటికైతే వచ్చేసాం. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇది ఫైర్ కారు, ఇంతకుముందు వచ్చేసి వాటర్ కార్ అయితే తీసుకొచ్చాం కదా. ఓకే లెస్టర్ ఇదిగో చూడు, ఇది వచ్చేసి ఫైర్ కారు. దీని దగ్గర అయితే నిజంగా చాలా పవర్ ఉంది. మనకి ఎదురుగా ఏదైనా సరే వెహికల్ వచ్చినాయనుకో అవి వచ్చేసి పేలిపోతున్నాయి. ఫ్రాంక్లిన్ అవునవును, ఈ 4 కార్ల దగ్గర కూడా డిఫరెంట్ ఎబిలిటీ పవర్స్ అయితే ఉంటాయి. వెళ్ళు వెళ్ళు, ఇంకా ఒకదాన్ని తీసుకురా. ఓకే గైస్ పదండి. ఇప్పుడు వచ్చేసి మనం ఏంటంటే ఇక్కడ బైక్ అయితే ఉందన్నమాట. సో ఈ బైక్ ని అయితే తీసుకెళ్ళిపోదాం. నా దగ్గర ఉన్న వెహికల్స్ అన్ని కూడా పోతున్నాయి. అలాగే మన లెస్టర్ ఉన్నాడు కదా, లెస్టర్ దగ్గర ఉన్న వెహికల్ కూడా పోయింది. కాకపోతే ఏంటంటే మా దగ్గర ఇప్పుడు ఏంటంటే ఎలిమెంటల్ కార్స్ ఉంటున్నాయి కదా, అవి వచ్చేసి నిజంగా చాలా పవర్ఫుల్ అనమాట. ఇవి పోయినా కానీ మన దగ్గర అవి ఉంటున్నాయి కాబట్టి పర్లేదు గైస్. ముందుగా మనం ఏంటంటే ఎర్త్ వెహికల్ అయితే తీసుకొద్దాం పదండి. అది వచ్చేసి నేనైతే లొకేషన్ ని మార్క్ అయితే చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్ పదండి, మనం వచ్చేసి ఇటే వెళ్ళాలి. నేను వచ్చేసి మైనింగ్ సైట్ దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట. సో ఇటువైపే మనకైతే లొకేషన్ అయితే చూపిస్తుంది, అందుకే నేనైతే ఇటువైపు అయితే వచ్చేసాను. అండ్ నా దగ్గర ఇది బైక్ ఉంది కదా, అందుకే కొంచెం స్పీడ్గా అయితే వచ్చేసిన. ఓకే ఫైనల్లీ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. కాకపోతే ఏంటంటే అది ఎక్కడుందో మనమైతే వెతకాలన్నమాట. ఇది వచ్చేసి మనకు చాలా పెద్ద పని. కానీ ఇక్కడేంటి, ఇక్కడ వచ్చేసి చాలా వెహికల్స్ అయితే ఆగాయి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అరే గైస్ ఇది చూడండి, అక్కడ ఏంటంటే ఒక పెద్ద వెహికల్ అయితే ఉంది కదా, అదైతే మధ్యలో ఆగిపోయింది అనమాట. ఎందుకంటే అక్కడ 2 రాళ్ళు అయితే ఉన్నాయి కదా, సో అందుకే అనుకుంటా. అండ్ ఇక్కడ వీళ్ళకైతే అడిగి చూద్దామా, ఇక్కడ వచ్చేసి కార్ ఎక్కడైనా కనిపించిందేమో, ఎందుకంటే వీళ్ళు ఇక్కడే వర్క్ చేస్తారు కదా. హలో అన్న, ఇక్కడ వచ్చేసి మీకు ఏదైనా డిఫరెంట్గా కార్ అయితే కనిపించిందా? తమ్ముడు డిఫరెంట్ గా కార్స్ ఇక్కడ ఎందుకుంటాయి? ఇది వచ్చేసి మైనింగ్ సైట్. ఇక్కడ వచ్చేసి కేవలం ట్రక్కులు అలాంటివే ఉంటాయి. లేదన్నా, ఇక్కడ వచ్చేసి ఒక కార్ అయితే ఉంటది. ఏమో తమ్ముడు, నేనైతే చూడలేదు మరి. అరే గైస్ పదండి, వీళ్ళకి వచ్చేసి తెలియదు అనుకుంటా, మనమే వెతకాలి. ఎందుకంటే ఒకవేళ తెలిస్తే వీళ్ళైతే ఆ కార్ని ఇక్కడ ఉంచారు కదా, వాళ్ళే తీసుకెళ్ళిపోతారు. ఓకే చూద్దాం గైస్, అది వచ్చేసి ఎక్కడుందో ఏంటో. అండ్ ఇక్కడైతే ఈ రాళ్ళనైతే వీళ్ళు తీస్తున్నారు అనుకుంటా. ఓకే పర్లేదు పదండి, మనం వచ్చేసి వెళ్ళాలి. అర్రే ఓకే వెళ్ళాలి పదండి. ఇక్కడ ఇక్కడ ఎక్కడ కూడా మనకైతే కనిపించట్లేదు. అరే ఒక నిమిషం అండి, ఇదిగో గైస్ ఇదిగో చూడండి, ఇక్కడైతే ఉందన్నమాట. అండ్ అలాగే దీనిపైన ఏంటి ఏవో రాళ్ళు పడ్డాయి, అలాగే చెట్లు కూడా మొలిసినాయి. ఓకే చూద్దాం గైస్, ఇది వచ్చేసి పని చేస్తుందంటారా? ఓకే లోపలికైతే ఎక్కేసాను, చూద్దాం. ఇది వచ్చేసి ఓకే, ఇది వచ్చేసి పని చేస్తుంది. అరే గైస్ ఇదిగో చూడండి, ఇది వచ్చేసి పని చేస్తుంది. కాకపోతే దీనికి వచ్చేసి ముందు రాయి ఉంది, అలాగే వెనకాల ఏంటంటే ఒక చెట్టు ఉందన్నమాట. ఓకే ఇక్కడ నుంచి మనం ఏంటంటే స్లోగా వెళ్ళాలన్నమాట. ఇందులో నుంచి వెళ్ళడానికి వస్తుందో రాదో తెలీదు. అలాగే ఇక్కడ రాళ్ళు కూడా ఉన్నాయి, ఒకవేళ డ్యామేజ్ అవుతుందా? ఓకే డ్యామేజ్ కూడా కాలేదు. ఓకే గైస్ ఫైనల్లీ మనం ఏంటంటే బయటకైతే వచ్చేసాం. హలో అన్న ఇదిగో చూడు, ఇదే కారు. అరే కారు చాలా బాగుంది. ఓకే ఇక్కడ నుంచి మెల్లిగా కిందికైతే దించుదాం, ఎందుకంటే ఇవి వచ్చేసి ఎలిమెంటల్ కార్స్ కదా, అందుకే మనం ఎక్కువగా డ్యామేజ్ అయితే చేయనియకూడదు. ఓకే చూద్దాం గైస్, మనం వచ్చేసి కొంచెం ముందుకైతే వెళ్దాం. ఇందులో వచ్చేసి ఎలాంటి పవర్స్ ఉన్నాయో. ఓకే ఆల్ రైట్ గైస్, ఫైనల్లీ రోడ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు మనం ఏంటంటే దీంట్లో ఉన్న పవర్ని అయితే చూసే సమయం అయితే వచ్చింది. దీంట్లో 2 బటన్లు ఉన్నాయి, ఒకసారి మనం అయితే క్లిక్ చేసి చూద్దాం. ఓకే గైస్ నేనైతే బటన్ని క్లిక్ చేశాను, కానీ ఏమీ అవ్వట్లేదు. ఇదిగో ఇది వచ్చేసి జంప్ అవుతుందన్నమాట. కానీ అరే ఇదేంటిది? అరే గైస్ ఇదిగో చూడండి, ఈ వెహికల్స్ ఏంటి ఆటోమేటిక్గా గాల్లో లేస్తున్నాయి. ఒకసారి మనం విడుద్దామా? ఒకసారి ఈ బటన్ అయితే నేను క్లిక్ చేసి పట్టుకున్నాను, ఒకవేళ మనం బటన్ని విడిస్తే ఏమవుతుంది ఒకసారి చూద్దాం. అరే ఇదేంటబ్బా ఇది? గైస్ చూడండి, ఆటోమేటిక్గా మనమైతే సడన్గా బటన్ని విసిరాం కదా, అందుకే అవి వచ్చేసి సడన్గా కింద పడిపోవడం వల్ల అన్నీ కూడా పేలిపోతున్నాయి. అంటే కొన్ని పెద్ద పెద్ద ట్రక్స్ టైప్లో ఉన్న వెహికల్స్ ఉన్నాయి కదా, వాటికైతే ఏమీ అవ్వట్లేదు, కానీ చిన్న వెహికల్స్కి వచ్చేసి డ్యామేజ్ అవుతుందన్నమాట. ఇదిగో చూడండి, ఇప్పుడు నేను సడన్గా ఇడుస్తాను కాబట్టి అదిగో చూస్తున్నారు కదా, అలా అయితే రోడ్డుకైతే తగిలిపోతున్నాయి, దానివల్ల అవైతే పేలిపోతున్నాయి అనమాట. మనం ఎంత పైనకి వెళ్ళి లేపొచ్చు ఒకసారి చూద్దామా? ఒకసారి చాలాసేపు అయితే లేపి చూస్తాను ఎంత పైనకి వెళ్తుందో. అరే గైస్ ఇదిగో చూడండి, ఇంకా పైనకైతే వెళ్తుంది, చూస్తున్నారు కదా ఎంతగానో పైనకి వెళ్ళిందో చూడండి. ఇదిగో ఇక్కడ వెహికల్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా వస్తున్నాయి. అలాగే కొందరు మనుషులు వచ్చేసి తప్పించుకెళ్ళి వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే అసలు ఇదేం పవర్ రా అని అనుకుంటున్నారు. ఓకే ఇప్పుడైతే నేను కిందికైతే దించబోతున్నాను, బటన్ అయితే క్లిక్ చేస్తాను, సడన్ గా పడిపోతాయి చూడండి. అదిగో చూడండి గైస్, సడన్ గా పడిపోయి, కాకపోతే ఏంటంటే ఎక్కువగా డ్యామేజ్ కాలేదు, ఒక కార్ అయితే పేలిపోయింది అనమాట. ఓకే ఆల్ రైట్ గైస్, ఫైనల్లీ మనం ఏంటంటే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ దీన్ని వచ్చేసి ఇక్కడ మధ్యలో అయితే పార్క్ చేసేద్దాం. ఇక్కడ ప్లేస్ ఉంది కదా,
ఓకే లెస్టర్ చూడు, ఇది వచ్చేసి ఎర్త్ వెహికల్, దీన్ని కూడా తీసుకొచ్చేసాను. ఫ్రాంక్లిన్, నాకు తెలుసు నువ్వు ఇదంతా చేస్తావని. అందుకే కదా నేను నీకు ఈ పని అయితే అప్పచెప్పాను. సరే, ఇంకా చివరిగా ఒకటి గాలి వెహికల్ పో. ఓకే గైస్ పదండి, ఇప్పుడు వచ్చేసి మనం ఏంటంటే గాలి వెహికల్ అయితే తీసుకురావాలి. అంటే ఇంగ్లీష్ లో ఏంటంటే ఎయిర్ వెహికల్ అనమాట. సో దాన్ని అయితే తీసుకురావాలి. దాన్ని తీసుకురావాలంటే ముందుగా మన దగ్గర ఏదైనా ఒక వెహికల్ ఉండాలి కదా. అందుకే నేను ఏంటంటే పక్కింటోళ్ళ దగ్గర ఉన్న వెహికల్ని అయితే తీసుకెళ్ళిపోతాను. ఎందుకంటే ఇప్పటికి నేనైతే చాలా వెహికల్స్ని అయితే కోల్పోయాను. సో ఇప్పుడు మనం ఏంటంటే చివరి వెహికల్ని అయితే తీసుకురాబోతున్నాం. అయితే ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు వీడియోని చూస్తూ లైక్ చేయడం మర్చిపోయి ఉంటే వెంటనే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి, మీరైతే చూడొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. కాకపోతే ఏంటంటే నాకు లొకేషన్ ఉంది కదా, సో అది వచ్చేసి ముందుగాల కనిపిస్తుంది కదా, ఎదురుగా ఒక పెద్ద గట్టు, ఆ గట్టు పైన చూపిస్తుంది అనమాట. ఆ గట్టు పైనకి ఎలా వెళ్ళాలి, ఈ కార్ అయితే అస్సలు ఆ గట్టు పైనకైతే అస్సలు వెళ్ళదు. ఎందుకంటే చూస్తున్నారు కదా, అది చాలా పెద్ద గట్టు. సో దాని దగ్గరికి మనం వెళ్ళాలంటే నా దగ్గర అయితే ఒక మంచి ఐడియా ఉంది. మనకు హెలికాప్టర్ అయితే సెట్ అవుతుంది. నేనైతే హెలికాప్టర్ని అయితే రెంట్కి తీసుకుంటాను. పదండి. సార్ ఒప్పుకోండి సార్, జస్ట్ కొన్ని ఐటమ్సే కదా, 5,000లో తీసుకురావచ్చు అనుకుంటా. అప్పటి నుంచి చెప్తే వినిపించట్లేదా? ఇదేమన్నా ఆటో అనుకుంటున్నావా? ఇది వచ్చేసి హెలికాప్టరు. ఫైనల్లీ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ మనకి ఏంటంటే హెలికాప్టర్లు రెంట్కి అయితే దొరుకుతాయి అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి హెలికాప్టర్ ఇదిగో చూడండి గైస్, ఇది వచ్చేసి బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ వీళ్ళు ఎవరో దీన్ని బుక్ చేసుకుంటున్నారా ఏంటి? ఓకే, ముందుగా మనమైతే అడుగుదాం. హలో అన్న, నాకైతే హెలికాప్టర్ కావాలి. ఏంటి హెలికాప్టర్ కావాలా? అయితే కొనుక్కో, దీనికి వచ్చేసి 10 కోట్లు. అయ్యయ్యో అన్న, హెలికాప్టర్ కావాలంటే నాకు మొత్తం కావాలని కాదు, నాకు వచ్చేసి రెంట్కి కావాలి. హెలికాప్టర్ని రెంట్కి ఇవ్వడం మేము మానేశాము. కావాలంటే నిన్ను ఎక్కడికి డ్రాప్ చేయాలో చెప్పు, అక్కడ డ్రాప్ చేస్తాను. సరే అన్న, ఇక్కడ ఈ దగ్గరలో ఒక పెద్ద గట్టు ఉంది కదా, ఆ గట్టు పైన డ్రాప్ చేయాలి. ఏంటి ఆ పెద్ద గట్ట? అది చాలా డేంజరస్, దానికి డబ్బులు ఎక్కువగా అవుతాయి. మరి పర్లేదు, ఎంత అవుతాయో చెప్పండి. జస్ట్ నిన్ను డ్రాప్ చేయడం కోసం 5,000 కావాలి. సరే సరే పదండి, ఇస్తాను. సరే దా ఎక్కు. ఓకే గైస్, ఇప్పుడు వచ్చేసి నేను ఏంటంటే హెలికాప్టర్ని అయితే తీసుకెళ్ళిపోతున్నాను. ఇతను వచ్చేసి బాగానే డ్రైవ్ చేస్తుండొచ్చు. పోనీ అన్న, పోనీ. సరే సరే, నువ్వు నన్ను ఆత్ర పెట్టకు. ఓకే ఫ్రెండ్స్, అది వచ్చేసి ఇటువైపు అయితే ఉందన్నమాట. ఇతను వచ్చేసి బాగానే డ్రైవ్ చేస్తున్నాడు. ఓకే తమ్ముడు, ఇదిగో నువ్వు అడిగినట్టుగానే ఇక్కడికైతే తీసుకొచ్చాను. దిగు. ఓకే గైస్, ఫైనల్లీ నేనేంటంటే ఇక్కడికైతే వచ్చేసాను. ఓకే అన్న, చాలా థ్యాంక్స్. గైస్ పదండి, ఇక్కడ వచ్చేసి మనకు వెహికల్ ఎక్కడుందో మనమైతే వెతకాలన్నమాట. అది వచ్చేసి ఎయిర్ వెహికల్ కదా, సో అది వచ్చేసి ఇక్కడ ఎక్కడుంది? ఈ రూమ్లో ఉందా? ఇంతకీ ఈ రూమ్లో అయితే కనిపించట్లేదు. కానీ అరే, అదేంటి అక్కడ ఏదో జరుగుతుంది గైస్. వీళ్ళు బైకులను కూడా తీసుకొచ్చేసారు ఇక్కడికి. అంటే ఇవి వచ్చేసి రేసింగ్ టైప్లో ఉన్న బైక్స్ కదా, అందుకే ఇవి ఈ గట్లనైతే ఎక్కినట్టున్నాయి. ఓకే, కాకపోతే అదేంటి అక్కడ ఏదో కనిపిస్తుంది, అంటే మనకు ఏదో బ్లాక్ కలర్లో ఉందన్నమాట. అరే, ఇది వచ్చేసి చూడండి గైస్, మనం కనుక కొంచెం కిందికి దుంకామంటే మనం అయిపోతాము. ఇదిగో చూడండి. అరే గైస్, ఇదేంట ఇది కాలు జారిపోతుంది. కానీ ఒక్క నిమిషం ఆగండి, ఇక్కడేంటి? అరే ఇదేంటిది? అరే ఫ్రెండ్స్, ఇదిగో చూడండి, నేనేంటి గాల్లో నడుస్తున్నాను? అంటే ఇది వచ్చేసి ఎయిర్ వెహికల్ కదా, ఇది వచ్చేసి అందరూ తీసుకెళ్ళడానికి భయపడతారని ఇలా అయితే దీని దగ్గర పవర్ ఉన్నట్టుంది. చూడండి, మనం వచ్చేసి గాల్లో వెళ్ళిపోతున్నాము. అండ్ ఈ కారు చూడండి, ఏమన్నా ఉందా? నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది గైస్. చూడండి, నాకైతే ఇది చాలా 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 బాగా నచ్చింది. ఓకే గైస్, ఇది వచ్చేసి మనకి ఏంటంటే ల్యాంబోర్గిని కారు. అండ్ అలాగే ఇది వచ్చేసి ఎయిర్ పవర్ అయితే ఉంది కదా, అందుకే ఇదిగో చూడండి, ఇది వచ్చేసి గాలిలో కూడా వెళ్తుండొచ్చు. చూద్దాం మనమైతే. ఫ్రెండ్స్, దీని దగ్గర ఏంటంటే మనకు ఫుల్గా గాలి అయితే వస్తుందన్నమాట. ఓకే, ఫైనల్లీ కిందికైతే దించేశాను. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ మనం ఎక్కడికో వచ్చినట్టున్నాము. సో మన లొకేషన్ వచ్చేసి చాలా దూరంలో ఉందన్నమాట. కాకపోతే ఇదేంటిది? అరే గైస్, ఇదిగో చూడండి, నేనైతే వీటి దగ్గరికి అయితే వచ్చాను కదా. కొన్ని ఐటమ్స్ ఏంటంటే దీని నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాయి. అరే ఇదిగో చూడండి, దీని నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాయి. అరే ఇదేంటిది? వెహికల్స్ కూడా చూడండి, వెహికల్స్ కూడా ఈ కారుకైతే అసలు టచ్ అవ్వట్లేదు, కారు నుంచి దూరంగా వెళ్తున్నాయి. అంటే నేను పొరపాటున తెలియకుండా ఇందులో ఒక బటన్ అయితే ప్రెస్ చేశాను కిందికి దించినప్పుడు. సో దానివల్ల ఇది జరుగుతుంది అనుకుంటా. ఇంత పెద్ద ట్రాక్టర్ను కూడా ఇది పుష్ చేస్తుంది. ఇదిగో చూడండి గైస్, ఇవన్నీ వెహికల్స్ ఒకసారి చూద్దాం. ఇదిగో చూడండి, ఇవన్నీ వెహికల్స్ కూడా ఏంటంటే నా కారుకు అసలు టచ్ అవ్వట్లేదు, వాటన్నిటిని కూడా ఇది పుష్ చేస్తుంది అనమాట. అండ్ కార్సే కాదు, మనకు వచ్చేసి ఏవైనా ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, అవి కూడా వెనక్కి వెళ్తున్నాయి. అలాగే మనుషులు కూడా వెనక్కి వెళ్తున్నారు.
ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఒక్కొక్క కార్లో ఏంటంటే ఒక్కొక్క రకమైన పవర్స్ అయితే ఉన్నాయి. పదండి గైస్, మనం వచ్చేసి ఇందులో ఉన్న ఈ బటన్ అయితే ఆఫ్ చేసుకొని మనమైతే ఫాస్ట్ గా ఇంటికైతే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇంటికైతే వచ్చేసాం. అండ్ ఇదిగో చూడండి, వెహికల్ అయితే తీసుకొచ్చాం కదా, దీన్ని వచ్చేసి ఇక్కడైతే పార్క్ చేద్దాం. ఓకే లెస్టర్, ఇదిగో చూడు, నువ్వు చెప్పినట్టుగానే అన్ని కార్స్ ను కూడా కలెక్ట్ చేసేసుకొని తీసుకొచ్చేసాను. ఫ్రాంక్లిన్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వెహికల్స్ అన్నిటిని నువ్వు తీసుకొస్తావు అనుకున్నాను, తీసుకొచ్చేసావు. నిజంగా నువ్వు చాలా అంటే చాలా ధైర్యవంతుడివి. ఓకే లెస్టర్, మరి ఈ ఎలిమెంటల్ కార్స్ తో నువ్వేం చేస్తావు? ఫ్రాంక్లిన్, ఈ ఎలిమెంటల్ కార్స్ కి సిటీలో చాలా డిమాండ్ అయితే ఉంటుంది. వీటిని వచ్చేసి నేను ఎవరైనా ఎక్కువ రేటుకి కొనే వాళ్ళకి అమ్మేస్తాను. ఏంటి అమ్మేస్తావా? ఇవి వచ్చేసి చాలా స్పెషల్ కార్లు కదా, మనమే ఉంచుకుంటే సరిపోతుంది కదా. అలా అయితే మనకు డబ్బులు రావు కదా. సరే, నేనైతే నువ్వు అడిగినట్టుగానే వీటిని మన దగ్గర ఉంచుకోవాలనుకుంటే మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ కొట్టారనుకో, అప్పుడు వచ్చేసి నేనైతే దీన్ని మన దగ్గరే ఉంచుకుంటాను. ఏంటి 1000 లైక్సా? అరే 1000 లైక్స్ రావడం చాలా కష్టము. అయితే ఫ్రెండ్స్ విన్నారు కదా, ఒకవేళ మీలో ఎవరైనా సరే ఇంకా ఇప్పటి వరకు వీడియోని చూస్తూ లైక్ చేయడం మర్చిపోయింటే ఫాస్ట్ గా వీడియోకి అయితే ఒక 1000 లైక్స్ అయితే కంప్లీట్ చేయండి. ఈ కార్లను వచ్చేసి మేము మా దగ్గరే ఉంచుకుంటాము. నెక్స్ట్ ఇంకోటి మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వస్తాము. అంతవరకు బాయ్ బాయ్.